ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని పనికి వెళ్ళే ఒక సామాన్య కూలీ జీవితం ఎప్పుడూ ఒక పోరాటమే. ఎండనక వాననక రోజంతా కష్టపడితే వచ్చే ఆ కొద్దిపాటి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించాలి, పిల్లల తలరాత మార్చాలి. సాయంత్రం పని ముగిశాక కాంట్రాక్టర్ చేతిలో పెట్టిన ఆ 300-400 రూపాయలు చూడగానే కళ్ళ ముందు ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు మెదుతాయి. ఆ వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక సతమతమయ్యే పరిస్థితి. పేద మరియు మిడిల్ క్లాస్ కుటుంబాల అతిపెద్ద సమస్య రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఒకవైపు మండిపోతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు అనుకోకుండా వచ్చే ఆసుపత్రి ఖర్చులు. ఇవన్నీ వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. అసలు ఈ చక్రవ్యూహం నుంచి బయటపడటం ఎలా? దీనికి ఒకటే పరిష్కారం: సరైన ప్రణాళిక. రోజు కూలీకి వెళ్ళేవారు తమకు వచ్చే డబ్బును ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మీకు రోజుకి 500 రూపాయలు వస్తే అందులో కనీసం 50 రూపాయలు మీవి కావు అని మర్చిపోండి. ఆ డబ్బును భవిష్యత్తు కోసం పక్కన పెట్టాల్సిందే. పక్కన పెట్టిన ఆ 50 రూపాయలు ఇంట్లో ఉంటే ఖర్చయిపోతాయి. కాబట్టి ఒక మట్టి కిల్ల కొని ప్రతిరోజు అందులో వేయటం అలవాటు చేసుకోండి. నెల తిరిగేసరికి అది 1500 అవుతుంది. ఆ డబ్బును పోస్ట్ ఆఫీస్ లేదా నమ్మకమైన చిట్టీల్లో వేయండి. ఇది మీకు ఒక ఆపద నిధిలా మారుతుంది. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రేషన్ షాపుల ద్వారా వచ్చే బియ్యాన్ని, సరుకులను సద్వినియోగం చేసుకోండి. కూరగాయలు మార్కెట్ ముగిసే సమయంలో కొంటే తక్కువ ధరకు వస్తాయి. బ్రాండెడ్ వస్తువుల మోజులో పడకుండా నాణ్యమైనవి తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతాయో వెతికి కొనండి. ఇక్కడ ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. రోజంతా పడ్డ కష్టాన్ని, అలసటను మర్చిపోవడానికి చాలామంది మందుకు బానిసవుతారు. మీరు తాగే ఆ 100 రూపాయల మందు మీ పిల్లల భవిష్యత్తును, మీ ఆరోగ్యాన్ని కాల్చేస్తుంది. ఆ డబ్బు సేవ్ చేస్తే మీ పిల్లల తలరాత మారుతుంది. మీ కుటుంబాన్ని అప్పుల పాలు చేయకండి. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ సరైన ప్రణాళిక లేకుండా మన పిల్లల్ని కూడా అదే పేదరికంలో వదిలేసి చనిపోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఈ రోజే పొదుపు మొదలు పెట్టండి. రూపాయి రూపాయి కూడబెట్టండి. మీ కష్టండి. మీ కష్టానికి ఖచ్చితంగా ఒకరోజు ప్రతిఫలం దక్కుతుంది.